ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, పోయిన వారము పాపపు స్వభావపు రీత్యా మన బ్రతుకులలో సకల దుర్నీతికి కారణము జరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. సకల దుర్నీతికి కారణము మనల్ని పాపంలోకి నెడుతూ ఉంటుంది. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే అంటూ అంతకుముందు తెలుసుకున్నాము. ఈరోజు చేయవలసిన పని చేయకుండా ఉండటము కూడా పాపమే అంటూ యాకోబు గారు వ్రాసినటువంటి లేఖ ద్వారా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము. మేలైనది చేయ నెరిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ్య. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆదియు అంతమునయున్న దేవా, మీకే స్తోత్రమయ్య. ఈ దినాన ప్రభువా, మేము చేయవలసిన పనులు చేయకుండా ఉండటం వలన కూడా పాపము కట్టుకుంటున్నాము అన్న దాని గురించి ధ్యానము చేస్తూ ఉండగా నా హృదయమును నా పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ప్రతిరోజు లేక ప్రతి ఆదివారము దివ్య పూజకు వెళుతూ ఉంటాము. పూజ ప్రారంభములో గురువు పాపపు ఒప్పుదల ప్రార్థన చెబుతూ ఉంటారు. గురువుతో పాటు సంఘం అంతా కూడా పాపపు ఒప్పుదల ప్రార్థన చెబుతూ ఉంటుంది. ఈ పాపపు ఒప్పుదల ప్రార్థన చెప్పేటప్పుడు మనం 3 అంశాలను బట్టి మన్నింపు అడుగుతూ ఉంటాము. 1 తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను. ఈ లోపము అనే పదం ఇదివరకు వాడేవాళ్ళు, ఇప్పుడు దివ్య పూజలో అశ్రద్ధ చేతను అన్న పదాన్ని వాడుతూ ఉన్నారు. దీనినే సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటూ ఉంటాము. అంటే చేయవలసినటువంటి పనులు చేయకపోవటము కూడా పాపమే. ప్రియులారా, మనం చాలా మటుకు అనుకుంటూ ఉంటాము, నేను ఈ పని చేయటం లేదు కాబట్టి ఐఎమ్ సేఫ్ సైడ్, నేను చాలా సేఫ్ సైడ్లో ఉన్నా, నేను ఏ తప్పు చేయటం లేదు, నేను ఏ పాపము చేయటం లేదు కాబట్టి నేను బాగుగానే ఉన్నాను. కుదరదండి. ఎందుకంటే ప్రభు ఖచ్చితంగా పలుకుతూ ఉన్నారు, మీరు చేయవలసినటువంటి పనులు అనేకమైనవి ఉన్నాయి, ఆ పనులన్నీ కూడా మీరు చేయాలి. ముఖ్యంగా దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను మీరు ఒక్కసారి నెమరు వేసుకొనగలిగితే, మొదటిది సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక. ఈ పని చెయ్యాలి అండి. మనము మన జీవితంలో అతి ప్రధానమైన ప్రాముఖ్యమైన స్థానాన్ని దేవదేవునికి ఇవ్వాలి. ఆ దేవదేవునికి ఇవ్వవలసిన స్థానంలో మరొకరిని తీసుకొచ్చి మనం నిలబెట్టామనుకోండి, మనం పాపం చేస్తున్నాం. అది ఎవరన్నా కావచ్చు అండి. ఆ దేవదేవుని ఎడల మనం విశ్వాసాన్ని ప్రకటించాలి. ఆ విశ్వాసాన్ని మనం ప్రకటించలేక ఉన్నామనుకోండి, మనం పాపం చేస్తున్నాం. ఆ దేవదేవుని ఎడల మనం ఆధారపడాలి. ఆ దేవదేవుని ఎడల ఆధారపడకుండా మనం ఎవరి మీద ఆధారపడి బ్రతకటానికి ప్రయత్నం చేశామనుకోండి, ఆ మొదటి ఆజ్ఞకి వ్యతిరేకంగా మనం తప్పు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవునికి చెందవలసినటువంటి ఘనతను, మహిమను, కీర్తిని ఆయనకు ఇవ్వకుండా మరొకరికి, మానవులకు కానివ్వండి లేకపోతే వస్తువులకు కానివ్వండి, మనం కనుక ఇస్తే మొదటి ఆజ్ఞకి వ్యతిరేకంగా మనం పాపం చేస్తూ ఉన్నాము. అందుకు అంటున్నాడు, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువుగాక. ఇది ప్రధానమైనటువంటి మొదటి ఆజ్ఞ. ఇక 2వ ఆజ్ఞను కనుక మనం చూచినట్లయితే, దేవుని యొక్క పండుగ దినాలను పరిశుద్ధపరచాలి. దేవుని యొక్క నామాన్ని అనవసరంగా మనం ఉపయోగించకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది అండి. ఎందుకు అంటే, దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించేటప్పుడు ఆ నామం యొక్క విలువ మనకు తెలియాలి. ఆ నామము పవిత్రమైనటువంటిది, ఆ నామము శక్తిమైనటువంటిది, ఆ నామము దయగలిగినటువంటిది, ఇంకా చాలా చాలా చెప్పుకోవచ్చండి. మరి అంతటి ఆ నామాన్ని ఉచ్చరించేటప్పుడు మనము ఎంత స్థితి కలిగిన వారమై, ఎంత భయభక్తులు కలిగిన వారమై ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, ఈ యొక్క
సంఘటనలలో ముఖ్యంగా ఈ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఈ దినాలలో పాపం మనం ఎక్కువ చేస్తున్నామని చెప్పవలసి వస్తుందేమో అన్న భయం నాకు వేస్తుంది. ఎందుకంటే దైవ నామ స్మరణ అనేటటువంటిది వ్యర్థముగా పలకబడుతుంది అండి. పనికి రాని దానికి, పనికి మాలిన దానికి ఒట్టులు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి వెధవ పనులకు దేవుణ్ణి మనకు అండగా తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా దైవ నామాన్ని వ్యర్థముగా చేసేటటువంటి స్థితిని మనకు కలిగిస్తున్నాయి. కాబట్టి అటువంటి స్థితి మనము కలుగ చేయకూడదు. ఇంకా ఆ తర్వాత ఆజ్ఞలు కనుక మనం తీసుకునేటట్టే ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. ప్రియులారా, ఈ రోజుల్లో ఈ యొక్క ఆజ్ఞను మనము చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే తల్లిదండ్రులు చేసేటటువంటి సేవ, వారు మన మీద చూపించేటటువంటి ప్రేమ ఏనాడు మనం ధ్యానం చేయమనుకుంటండి, ఏనాడు మనం జ్ఞాపకం చేసుకోము. చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుంది అంటే వి టేక్ థింగ్స్ గ్రాంటెడ్. ఇది వాళ్ళు చెయ్యాలే, ఇది వాళ్ళ బాధ్యతలే అనేటటువంటి ఒక భావానికి మనం లోనవుతున్నాము. అక్కడ స్పష్టముగా ఎరుక చేయబడుతుంది, నీవు తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. వాస్తవానికి గౌరవించటం అనే దానికంటే కూడా అతి పెద్ద మాట అక్కడ వాడుతూ ఉంటారు. ఏంటి అంటే దౌ షల్ ఆనర్ దై పేరెంట్స్. నీ తల్లిదండ్రుల ఎడల పూజ్య భావాన్ని కలిగి ఉండాలి. నీవు ఈ లోకములో శరీరాన్ని ధరించిన వాడుగా ఈ లోకంలో ఈ రూపముతో ఉన్నావు అంటే దీని వెనక నీ తల్లిదండ్రులే ముఖ్య కారణం అన్నది మీరు మరచిపోకూడదు. వాళ్ళు మనకు చేసే సేవ, వాళ్ళు మన ఎడల చూపే ప్రేమ ఎంత గొప్పది అంటే నేను చాలామందిని అడుగుతూ ఉన్నాను అండి, తల్లులను అడుగుతున్నా, తండ్రులను అడుగుతున్నా, ఎందుకు మీ యొక్క కడుపులను ఎండబెట్టుకొని మా కడుపులు నింపుతారు? మీరు పస్తులుండి మాకు ఎందుకు తిండి పెడతారు? మీకు ఏం వస్తుంది? దానికి వాళ్ళు ఒక చిన్న నవ్వుతున్నారండి. మాకు ఏమొస్తుందో తెలియదు కానీ స్వామి, అలా చెయ్యకపోతే మేము తట్టుకోలేము, అలా చేయకపోతే మేము బ్రతకలేము. మా బ్రతుకునైనా పణంగా పెట్టేసి మా బిడ్డల కోసం, వాళ్ళ క్షేమం కోసం మేము మా రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధమే. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మనము ఒక్కసారి ఆలోచించేద్దాం. వాళ్ళు పస్తులుండి మన కడుపులు నింపాల్సిన అవసరం ఏముంది? లేకపోతే వాళ్ళు శ్రమపడి మనం చదివించాల్సిన అవసరం ఏముంది? ఎంత మనం చెప్పుకుంటూ పోతే ప్రియులారా, తల్లిదండ్రుల ఎడల ఏ భావాన్ని కలిగి ఉండాలన్నది మనకు స్పష్టంగా ఎరుక చేయబడుతుంది. అందుకే మనము చేయవలసినటువంటివి చెయ్యకపోవటం వలన అనేక పాపాలు కట్టుకుంటూ ఉన్నాము. కాబట్టి జాగ్రత్త సుమా. ఒకానొక సందర్భంలో యేసుప్రభు అంటున్నారు కదా, మీరు మీ తల్లిదండ్రులకు లేక మీ సహోదరులకు చెల్లించవలసినటువంటి లేక ఇవ్వవలసినటువంటివి ఇవ్వకుండా దానిని ఏదో ఒక నెపముతో మీరు దాటవేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా? ఇది దేవాలయంలో సమర్పణ చేస్తున్నాం కాబట్టి మా అమ్మ నాన్న లేకపోతే మా తోబుట్టులను చూడకపోయినా పర్వాలేదు అనేటటువంటి ఒక నెపాన్ని మీరు వేస్తూ వారికి చెందవలసినటువంటివి వారికి చెందకుండా, వారికి ఇవ్వకుండా మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఖండిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనము ధ్యానము చేస్తున్న ఈ యొక్క ప్రముఖమైన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము చేయవలసిన పనులు చేయకుండా ఈ దాట వేసేటప్పుడు కూడా పాపం చేస్తున్నాము. ఒక్కసారి ఆలోచిద్దామండి. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏయో చెయ్యక్కర్లా, మన అనుదిన జీవితాన్ని గమనిద్దాం. నువ్వు లేచింది మొదలు నిద్రించేటంత వరకు నీకు చేయవలసినవి ఎన్ని నీ ఎదుట కనిపిస్తున్నాయి, ఎన్ని పనులు నీ ఎదుట కనిపిస్తున్నారు, నీ యొక్క సహాయాన్ని పొందటానికి ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు, నీవు చేస్తే కానీ ఆ పని ముందుకు కొనసాగదు అని ఎన్ని పనులు అక్కడ వెయిటింగ్లో ఉంటున్నాయి. కాబట్టి ఒక్కసారి ఒక దినపు మన జీవితాన్ని ఒక్కసారి మనము ఎగ్జామ్ చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే మనము ఎన్ని పనులు చేయకుండా తప్పించుకుంటున్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మంచి సమరైన కథ. అక్కడ మీరు గమనించినట్లయితే ఆ యువకుడు అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవాన్ని పొందటానికి నేనేం చేయాలి? అప్పుడు ప్రభు పలుకుతున్న మాట, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించుము. 27వ వచనంలో, నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగు వానిని కూడా ప్రేమించుము. ప్రియులారా, 2 కళ్ళు మనిషికి ఇవ్వబడ్డాయి అండి.
2 ప్రధానమైన ఆజ్ఞలు మనిషికి ఇవ్వబడ్డాయి. ఆ ప్రధానమైన ఆజ్ఞలు ఏంటి అంటే, మొదటిది నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయముతోనూ నీ దేవుని నువ్వు ప్రేమించాలి, సేవించాలి. రెండవది నీ వలె నీ సహోదరుని ప్రేమించాలి. ఇదే విషయాన్ని యేసు ప్రభు చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నారు అండి. ఏంటి అంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవ్వడూ లేడు. ఇక్కడ ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు అంటున్నట్లుగా ఎవరు నా పొరుగువాడు అన్న దానికి యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క ఉపమానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవడో పరాయి ఓడండి యెరికో నుండి యెరూషలేముకి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో దొంగలు అతనిని అటకాయించి అతనిని కొట్టి అతని దగ్గర ఉన్నదంతా దొంగిలించి కొన ఊపిరితో విడిచిపెట్టేశారు. ఆ తరువాత జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం జరిగింది? ఆ తరువాత ఎవరెవరు ఆ యొక్క మార్గాల్లో ప్రయాణం చేశారు, ఎవరెవరు ఎలా స్పందించారు, ఎందుకు అలా స్పందించారు అన్న దాని గురించి విరామము తరువాత తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం.